హలో అండి, నమస్తే. వెల్కమ్ టు రాజరత్న కిచెన్స్. ఈరోజు అలసందలతో వడలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో కప్పున్నర అలసందలు తీసుకోవాలండి. వీటిల్ని శుభ్రంగా వాష్ చేసుకొని 8 గంటలు లేదు అంటే రాత్రంతా నానబెట్టుకోవచ్చండి. నేను మరుసటి రోజు ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ కింద చేస్తున్నాను కాబట్టి నేను ఒకరోజు రాత్రంతా నానబెట్టాను. ఇలా నానబెట్టిన వాటిల్ని ఒక వడబుట్టలో వేసుకొని శుభ్రంగా తడి లేకుండా వడగట్టుకోవాలండి. వీటిని ఒక పక్కన ఉంచుకొని ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి. 1 ఇంచ్ అల్లం ముక్కను తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకొని వీటిని కచ్చా పచ్చాగా మిక్సీ వేసుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని ఒక గిన్నెలోకి తీసుకొని సేమ్ అదే మిక్సీ జార్లోకి మనం ముందుగా తడి లేకుండా వడగట్టుకున్న అలసందల్ని వేసుకొని కొంచెం బరకగానే మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మొత్తం మిక్సీ పట్టుకున్న తర్వాత వీటిల్లోకి సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, మీ రుచికి సరిపడిన ఉప్పు, కొంచెం వంట సోడా వేసుకొని వీటన్నిటిని కలుపుకోవాలండి. ఈ కలిపేటప్పుడు కొంచెం కూడా తడి అనేది తగలకుండా గట్టిగా కలుపుకోవాలండి. లేదు అంటే మనకి వడ షేప్ రాదండి. ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకొని ఉంచుకోవాలండి. ఇప్పుడు నేనైతే ఒక కవర్ తీసుకున్నాను. మీ వీలుని బట్టి క్లాత్ కానీ దేంట్లో అయినా సరే వేసుకోవచ్చండి. ఇలా వడ షేప్ చేసుకోవాలి. గారెలు ఎలా చేస్తామో సేమ్ అలాగే చేసుకోవాలండి. ఇలా హీట్ అయిన ఆయిల్లోకి ముందుగా మనం చేసి పెట్టుకున్న వడల్ని వేసుకోవాలండి. అలసంద వడల్ని కొంచెం ఎర్రగా కాలేదాకా మనం గరిటె పెట్టకూడదండి. లైట్ కలర్లో వేగిన తర్వాత అప్పుడు వాటిల్ని మనం వెనక్కి తిప్పాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వెయిట్ చేయాలండి. మంటని సిమ్ నుంచి మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని మనం తీసేసుకోవాలండి ఆయిల్లోంచి. మిగతావన్నీ కూడా ఇలాగే వడలన్నీ రెడీ చేసుకోవాలండి. ఇప్పుడు వీటిల్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి. ఇవి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద కానీ ఈవినింగ్ స్నాక్స్ కింద కానీ చాలా బాగుంటాయండి. వీటికి కాంబినేషన్గా ఏ చట్నీ అయినా చాలా బాగుంటుందండి. నేనైతే రోటి టమాటో పచ్చడి చేశానండి. అదైతే ఇంకా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇవి పైన క్రంచీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.